ఓయమ్మో! రాగి సంగటి నేను చెయ్యగలనా దాన్ని? ఈ జనరేషన్‌లో అమ్మాయిలందరూ ఇదే కదండీ అనుకునేది. ఎలాంటి వాళ్ళైనా రాగి సంగటిని ఈజీగా చేయగలిగే విధానంగా నేను చూపిచ్చేస్తాను వచ్చేయండి మరి. రాగి సంగటి విత్ బెండకాయ రోటి పచ్చడి ఉంటుంది. అదరహో అదరహ అనమాట. నా సామిరంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీరు పాన్ పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని చిల్లీస్, టొమాటోలు, బెండకాయలు, ఒక చిన్న సైజు టామరిండ్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసేయండి అనమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మన ఎజెండా అనమాట కుక్ చేసుకోవడం. వాటర్ ఇంకిపోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఒక చేతి నిండా మనకి ఎంత కొత్తిమీర కట్ట వస్తే ఆ కట్ట అంతా వేసేసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచి పెట్టుకొని స్టవ్ కట్టేయండి. ఆ తర్వాత రోటి తీసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంత క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి కచాపచాగా దంచేయండి. మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ ఏం చేద్దామంటాం పడేయకుండా ఇందులో వేసేసి బాగా కచపచగా దంచేయండి అనమాట. దీంతో మన బెండకాయ రోటి పచ్చడి రెడీ అండి. సంగట్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒక గిన్నెలో మనము అన్నం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక గ్లాస్ నిండా రాగి పిండి వేసేసి బాయిల్ అవ్వనిచ్చేద్దాం అనమాట. ఒక 2 నిమిషాలు మనకు బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఏమంటారు, పప్పు గుత్తి అంటారు కదా, పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపేయండి. లాస్ట్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పులోకి మనం పెట్టుకొని తిన్నామంటే దీని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట.